ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. దీర్ఘాయుష్మాన్ భవ. పుట్టింటి పేరు మారినా, అత్తింట్లో మనుషులు మారినా వినయ విధేయతలతో ఉంటేనే ఆడపిల్లలకు శుభం, సౌభాగ్యం అందుతాయమ్మా. పేగు తెంచుకుని పుట్టిన కూతురు, రక్త సంబంధాన్ని పంచుకోటానికి ఇంత దూరం వచ్చిన కూతురు, ఇద్దరు పిల్లా పాపలతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోండి సీను. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, దీర్ఘాయురస్తు, పుత్ర పౌత్రాభిసిద్ధిరస్తు. పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా జీవితాంతం వర్ధిల్లండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, పుత్ర పౌత్రాభి వంశాభివృద్ధిరస్తు. సారీ సార్, అత్తయ్య మావయ్య ఇక్కడ లేరు కాబట్టి మా మేనత్త మేనమావల ఆశీర్వాదం తీసుకుందాం. ప్రాణం చల్లగా ఉండండి అమ్మా. అబ్బా. అలా ఎలా పడ్డావురా? అంకుల్, ఇప్పుడు ప్రశాంత్ ఉన్న సిచ్యువేషన్ లో కారణం ముఖ్యమా? తన చేతులకు ఏదన్నా మందు రాయండి. బాబు, తాళి కూడా పట్టుకోలేనంతగా కాలిందా? వెన్న కూడా పట్టుకోలేని పంతులు గారు. నాన్న, ఈ కార్యక్రమం ఇంకో రోజు చూసుకుందాం, నా వల్ల కాదు. ఆగరా ఆగరా ప్రశాంత్, ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంది. మీ జాతకాలు చెక్ చేయాల్సిందే. కొత్త నంబరు. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్సెస్ శౌర్య? లేదండి, నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. సారీ సారీ, కాల్ చేస్తారా మీరు? కాల్ చేశాను మేడం, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆల్టర్నేట్ అని మీ నెంబర్ ఇచ్చారు. ఓహో, మీరు శౌర్య గారి వైఫ్ రామలక్ష్మి గారని మాట్లాడేది? అవునండి. మీ వారు మొన్న స్పాన్సర్షిప్ కోసం అప్లై చేసుకున్నారండి. అవును, నాకు చెప్పారు. మీరొచ్చి అగ్రిమెంట్ మీద సైన్ పెడితే అడ్వాన్స్ ఇస్తాం. ఓ, ఎక్కడికి రావాలి సార్? మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రండి. సరే, పంపించండి సార్. దేవుడి దయ వల్ల స్పాన్సర్షిప్ దొరికింది. సారీ సార్కి చెప్తే ఎంత సంతోషపడతారో.
ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తోంది? రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. చెప్పాను కదా ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తుందని. దాని కాసు పెట్టి కంగారు పెట్టు. హలో సార్, మా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను ఒక 1 అవర్ తర్వాత రావచ్చా సార్? సారీ మేడం, మేము మళ్ళీ ముంబై వెళ్ళాలి. టేక్ ఇట్ ఈజీ, నెక్స్ట్ మంత్ కలుద్దాం. అయ్యో సార్, సార్ వద్దు సార్. పోనీ ఇంకెవరైనా వేరే వాళ్ళని తీసుకురావచ్చా? ఏంటి మేడం డౌట్ పడుతున్నారా? స్పోర్ట్స్ ఆడే మీరు ఇంత పిరికి వాళ్ళు అనుకోలేదు. సార్ అలా అని కాదు సార్. నేను వస్తున్నాను. త్వరగా రండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. శౌర్య సార్కి బర్డన్ కాకూడదంటే స్పాన్సర్షిప్కి ఓకే అనాలి. సార్ ఫోన్ ఆన్ అవ్వగానే కాల్ చేస్తారు కదా.